రైతులు ఆదాయాన్ని పెంచుకునేలా వ్యవసాయాన్ని చేయాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సేంద్రియ వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతాంగానికి చేరట్లేదనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని మొత్తాన్ని మీకు చెప్పాలని చెప్పి మీ గ్రామాలకే పంపించారు. ఇప్పటికే ఈ గ్రామాలు పూర్తయినాయి. మిగతా గ్రామాలకు కూడా శాస్త్రవేత్తలు తిరుగుతున్నారు. దానికి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హార్టికల్చర్ విశ్వవిద్యాలయం కూడా కార్యక్రమం తీసుకోవాలి. ఈనాడు దేశంలో ఏ పంటలు పండుతున్నాయి, మన భూములకి ఏ పంటలు అవసరం, ఏ పంటలు పండితే మన రైతు నిశ్చింతగా నిర్భయంగా ఉండగలుగుతాడు, ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతాడు. హార్టికల్చర్ కూడా మీరే చెప్పారు, యాస్మిన్ గారు కానీ డైరెక్టర్. అదేవిధంగా తక్కువ ఉన్నది మన రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలో దిగుబడి తక్కువ ఉంది. కూరగాయలు కూడా మనం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఇందాక పందిరి వ్యవసాయం చేసే రెడ్డి గారు చెప్పారు. ఆయన ఇప్పుడు 50-60 ఎకరాలు పందిరి వ్యవసాయాన్ని చేసి సేంద్రియంతో ఈరోజు చుట్టుపక్కల జిల్లాలకు సప్లై చేస్తున్నాడు. అంటే ఆయనకి ఎప్పుడు కూడా వ్యవసాయ పరంగా ఇబ్బంది జరగల, ధరల పరంగా ఇబ్బంది జరగల. అందుకని మనం కూడా మన రాష్ట్రానికి సరిపోని ఉత్పత్తులే కాకుండా పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి పంపించే స్థాయికి తెలంగాణ రైతు వెళ్ళాలి. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా నాకు ప్రాధాన్యం